అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందారండి. ఈరోజు మనం చూసినట్లయితే మరి ప్రియులారా, బుధవారము 16వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లేకడంతోనే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టాలి. అంటే మనము నిలిచి చూచుచుండటం ద్వారా దేవుడు జరిగించే గొప్ప కార్యాన్ని మనం ఏం చేయాలా? కనిపెట్టేవారు ఉండాలి. చాలా పర్యాయములు మన జీవితాల్లో దేవుడు జరిగించే కార్యాల కొరకు మనం ఓపికతో కనిపెట్టలేని వారు ఉంటాం. ఓపికతో కనిపెట్టలేనటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో మనం ఉంటాం. ప్రియులారా, దేవుడు మన ఎడల కార్యం చేయటం కొరకై, దేవుడు మన ఎడల కార్యము జరిగించడం కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టాలి. ఓపిక అవసరం. ఏం చేయాలండి? ఓపికతో కనిపెట్టాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఓపికతో దేవుని మాటను కనిపెట్టడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితాలకు మన క్షేమాన్ని దేవుడు ఇచ్చేవాడుకుంటాడు. అయితే ఈ ఉదయకాలం పడకల నుంచి లేకడం మనం వింటున్న కృపావార్తలో చూసినట్లయితే, మీరు చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టమంటున్నాడు. అంటే దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు, ఆ కార్యం మన ఎడల జరిగిస్తాడు. దాన్ని మనం నిదానించి చూడాలి, కనిపెట్టాలి. దేవుడు ఎలా చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడని కనిపెట్టాలి. అయితే దేవుడు మన ఎడల కార్యం జరిగించాలంటే మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు జరిగించబడి ఉండాలి దేవుని కొరకు. లేదా మనం ఎలా ఉండాలి దేవుని కొరకు అంటే, బైబిల్లో కొన్ని విషయాలు చూడాలి. అంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలంటే, మనం చూచుచుండగా మన జీవితాల్లో కార్యం జరిగించాలంటే మనం చేయాల్సినవి ఏంటంటే, మొదటి మాట, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇక్కడ మొదటిగా ఆయన మన ఎడల లేదా ఆయన కార్యం చేస్తూ ఉండగా మనం చూస్తూ ఉండాలంటే, యెహోవా జరిగించే గొప్ప కార్యం మనం కనిపెట్టుకుని కన్నులారా మనం చూడాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఏ గొప్ప కార్యాన్ని అయితే ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు, ఏ గొప్ప కార్యాన్ని ఆయన మన ఎడల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు, ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించాలంటే మొదటిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు లేమా అంటే లేమని కాదు, ఇంతకంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఉన్న భయభక్తుల కంటే కూడా, దేవుని మీద ఇప్పుడున్న భయభక్తుల కంటే కూడా ఇంకెక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇంకెక్కువ భయభక్తులు మనం కలిగి ఉంటామో, అప్పుడు ప్రియులారా, దేవుడు మన ఎలా జరిగించే గొప్ప కార్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ గొప్ప కార్యం మన జీవితాల్లో దేవుడు జరిగించగలుగుతాడు. కాబట్టి మనం చూస్తూ ఉండగా దేవుని యొక్క గొప్ప కార్యం మన జీవితాల్లో జరిగించబడాలంటే, దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలంటే, మొదటిగా మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని. రెండో మాట ఏంటంటే, దేవుని మాట వినటం ప్రాముఖ్యత. అంటే ఎప్పుడైతే మనం దేవుని మాటను వింటామో, ఎంతగా అయితే దేవుని మాటను మనం వింటామో, అప్పుడు మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం ఉంది. అంటే చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుని మాటను వినము. ఎందుకంటే మనం ఎక్కువగా ఒకవేళ బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడినా, సేవకుల ద్వారా దేవుడు వాక్య వెలుగులో మాట్లాడినా, వాక్యానుసారంగా మాట్లాడినా, మనం చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా మాట్లాడినా, ఇంకొకరి ద్వారా వాక్య వెలుగులో కానీ లేదా అనేక కోణాల్లో దేవుడు మాట్లాడినప్పటికీ దేవుని మాట అయితే మనం వినటానికి ఇష్టపడం. కానీ ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో, వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు. వారు చూస్తుండగానే దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అయితే మన జీవితాల్లో ఎందుకు మరి గొప్ప కార్యాలు జరగట్లేదు? దేవుని యొక్క గొప్ప కార్యాలంటే దేవుని యందు భయభక్తులు లేము, ఆయన మాట మనం వింటల్లా. సరే, ఇప్పుడు వింటలేదంటే వింటున్నాం, కానీ అసలైన విధానంలో, వినాల్సిన విధానంలో వింటల్లా. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని మాటని ఎక్కువగా వింటాయో, అప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇది రెండో మాట. మూడో మాటను చూసినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి.
మూడవదిగా మనం చూస్తున్నాం, ఆయన్ని సేవించాలి. ఎవరిని? ప్రభువుని. అంటే సేవించే విషయంలో చాలా ప్రాముఖ్యత. ప్రభు అంటాడు, ఒక వ్యక్తి అంటాడు కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు అంటాడు కదా, ఒక వ్యక్తి అంటాడు యేసు ప్రభుతో, అయ్యా మరి నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాత పెట్టుకుంటాను, నాకు సమయం ఇమ్మన్నప్పుడు ప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటాడు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అంటే సేవించే విధానం చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు మన ఎడలో గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం దేవుణ్ణి సజీవులుగా సేవించాలి. అంటే మృతమైన జీవితం మనలో పెట్టుకుని పాపపు జీవితం కానీ, లోకపు జీవితం కానీ, శరీరంతో కూడినటువంటి అపవిత్రమైన జీవితం కానీ ఏదైనా మన జీవితంలో పెట్టుకుని మనం దేవుని సేవిస్తూ వస్తే దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగవు. దేవుని సేవించే విధానం ప్రభు అన్నాడు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు కదా, పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అంటే మన జీవితం ఏంటంటే సజీవమైన విధానంలో దేవుని వెంబడించాలి, దేవుని సేవించాలి. మృతమైన జీవితాన్ని మనతో ఉండి నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, ఆరాధనకి వెళ్తున్నానంటే అది దేవుని సేవించడం కాదు. నిజమైన కోణంలో సేవించడం అంటే ప్రియులారా, సజీవులు కంటే ఆత్మానుసారంగా మనం బ్రతికుండి అన్ని విషయాల్లో ఆత్మానుసారంగా బ్రతుకున్నామంటే పాపం మనలో అధికారం లేదు, పాపం మన పైన అధికారం చేయడానికి లేదు, అవకాశం లేదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా బ్రతికున్నటువంటి అనుభవంలో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఎప్పుడైతే ఉంటామో, దేవుని సేవిస్తామో, అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అప్పుడు మనం నిదానించి చూసినా, వేచి చూచినా, కనిపెట్టుకున్నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన్ని సజీవులుగా మనం సేవించినప్పుడు. ఇక 4వ మాట చూసినట్లయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. కాబట్టి 4వ మాట ఏంటంటే దేవుని ఆజ్ఞను భంగం చేయకూడదు. ఏం చేయకూడదండి? దేవుని ఆజ్ఞను భంగం చేయకూడదు. అంటే దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే మనం మీరిపోతామో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే చెరిపేస్తున్నటువంటి అనుభవంలోకి వస్తామో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే సరైన విధానంలో మనం నెరవేర్చమో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే నెరవేర్చాల్సిన కోణంలో నెరవేర్చుకోకుండా ఆ దేవుని ఆజ్ఞను అపవిత్రపరుస్తామో, ఆ దేవుని ఆజ్ఞని మనము సరైన విధానంలో మనం జీవించుకోకుండా, ఎప్పుడైతే ఆ దేవుని ఆజ్ఞకి విలువ ఇవ్వకోకుండా ఆ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే మనం సరైన విధానంలో దాన్ని నెరవేర్చమో, అప్పుడు దాన్ని భంగపరిచినటువంటి అనుభవంలోకి వస్తాం. అంటే ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను భంగపరుస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మనం భంగం చేస్తామో, అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యం మనం చూడలేం, మన ఎడల దేవుడు జరిగించడు. దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు జరిగించాలంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం భంగపరచకూడదు, అవమానపరచకూడదు, దేవుని ఆజ్ఞల్ని తిరస్కరించకూడదు. దేవుని ఆజ్ఞల్ని మనం ఏం చేయాలా? మనం చేయాల్సింది ఏంటంటే నెరవేర్చిన కోణంలో ఉండాలి, కానీ దాన్ని రద్దుపరిచిన విధానం లేదా దేవుని ఆజ్ఞని మీరినట్టు మనం ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరినట్టు ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను భంగపరిచిన వారు ఉంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మీరటం ద్వారా ఆజ్ఞను భంగపరిచిన అనుభవం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగవు. దేవుని యొక్క గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం భంగపరచకూడదు. ఆజ్ఞ అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలు అంటే అప్పుడే మన జీవితంలో దేవుడు మనం చూడంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దాని కొరకు మనం కనిపెట్టుకున్న ఆ గొప్ప కార్యం మన జీవితంలో ఇంకా జరిగిస్తూ వస్తాడు. కాబట్టి ఇది 4వ మాట. 5వదిగా రండి చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. కాబట్టి ఇక్కడ 5వ మాటను చూసినట్టయితే మనం మన దేవుడైన యెహోవాను ఏం చేయాలా? అనుసరించాలి. మనమే కాదు, మన రాజు అంటే మన దేశము కానీ మన రాష్ట్రము కానీ ఉన్నటువంటి రాజులైనా సరే అందరూ కూడా ఏం చేయాలా? దేవుణ్ణి అనుసరించాలి. అంటే ఎప్పుడైతే మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే ఎప్పుడైతే మన దేవుడైన యెహోవాను మనం అనుసరిస్తామో అప్పుడు మన క్షేమం ఉంటుంది. తద్వారా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇక్కడ 5వ కోణం ఏంటంటే మనం దేవుణ్ణి అనుసరించే విధానం చాలా గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుణ్ణి అనుసరించే కోణం ఇంపార్టెంట్. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం, ప్రభు దగ్గర ఉంటున్నాం, దేవుని బిడ్డలం అంటున్నాం, ఉదయకాలం పడకల మించి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ఎన్నో దేవుని వాక్యాలు వింటున్నాం. మనం మన దేవుడైన యెహోవాని ఎంతగా మనం అనుసరిస్తున్నాం? ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఆయన్ని అనుసరించాలి అంటే ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో మనం వెళ్తూ ఉండాలి. ఆయన ఏ మార్గాన్ని అయితే మనకు నేర్పాడో ఆ మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన ఏ మార్గం అయితే మనకు ముందుగా ఉంచాడో ఆ మార్గంలో మనం వెళ్ళాలి.
ఆయన ఏ మార్గం అయితే మనకి సరైన మార్గాన్ని మనకు కనపరుస్తూ వచ్చాడో ఆ మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఏ మార్గం అయితే మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఆయన ఈ లోకంలో ఉంచాడో ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అంటే ఎప్పుడైతే దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో మనం ఉంటూ ఆయన మార్గాన్ని అనుసరిస్తామో, మనం చూచుచుండగా మన ఎడలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. దాని కొరకు నువ్వు నేను కనిపెట్టుకున్నప్పుడు మనం చూచుచుండగా మన ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే ఈరోజు ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో ఐదోదిగా దేవుడు మనం చూచుచుండగా మన ఎడల గొప్ప కార్యం జరిగించాలంటే, దాని కొరకు మనం కనిపెట్టుకున్న ఆ గొప్ప కార్యం దేవుడు మన ఎడల చేయాలంటే, ఐదో మాట, మనం దేవుణ్ణి అనుసరించాలి. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలి. దేవుడు ఎటువంటి మార్గాన్ని మన కొరకు ఏర్పరిచాడు ఆ మార్గాన్ని అనుసరించాలి. మొదటిగా దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు జరిగించాలంటే మొదటిగా ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన మాటలు వినాలి. 3, ఆయన్ని సేవించాలి సజీవులుగా. 4, ఆయన ఆజ్ఞను భంగపరచకూడదు. 5, ఆయన్ని అనుసరించాలి, దేవుణ్ణి అనుసరించాలి. ఎప్పుడైతే ఏదాంతర అనుభవం మన జీవితాల్లో ఉంటుందో మనం చూచుచున్నప్పుడే మన ఎడల ఆయన ఏం చేస్తాడు? గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును, అంటే దేవుడు జరిగించే కార్యాన్ని మనం కనిపెట్టుకున్నప్పుడు ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేసేవాడుగా ఉంటాడు. అటు గొప్ప కార్యాన్ని దేవుడు చేయనట్లు అటు గొప్ప అనుభవంలోకి మనం తీసుకొచ్చి ఈ 5 అంతల అనుభవం కలిగిన జీవితాన్ని, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు వింటూ ఆయన సేవిస్తూ ఆయన ఆజ్ఞను భంగపరచుకోకుండా ఆయన అనుసరించే క్రైస్తవ జీవితాన్ని ఉదయకాలం నుండే పడకల మించి లేవటంతోనే వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ 5 అంతల అనుభవాన్ని మనం కొనసాగించినప్పుడు, మన జీవితకాలం అంతా 5 అంతల అనుభవం కొనసాగించినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉండగా, మనం కనిపెట్టుకుని ఉండగా మన జీవితాల్లో జరుగుతాయి. అట్లు దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగినట్లు ఈ 5 అంతల అనుభవంతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఇప్పటి నుండి మనకు అనుగ్రహించినట్లు, ఈ పడకల మించి లేవడంతోనే కృపావర్తనం వింటున్న ఈ రోజు నుండి మన జీవితాలకు దేవుడు అనుగ్రహించినట్టు ప్రభు సాయం చేయనుగాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. వెత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో ప్రభా మేము చూచుచుండగా యెహోవా గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించబడినట్లు మేము కనిపెట్టుకోవాలి. అయితే ప్రభా మేము చూచుండగా మీ గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించబడటానికి మేము కనిపెట్టుకుని ఉండాలి. అయితే దానికి ముంగట మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండాలా, మీ మాట వినాలా, మిమ్మల్ని సేవించాలా, మీ ఆజ్ఞను భంగపరచకూడదు. తర్వాత ప్రభా మిమ్మల్ని అనుసరించాలి. ఎప్పుడైతే ఈ యొక్క 5 అంతల అనుభవం మేము ఉంటాము, అప్పుడు మేము చూచుచుండగా మా ఎడల గొప్ప కార్యమును మీరు జరిగిస్తారు. మేము కనిపెట్టుకున్నప్పుడు ఆ గొప్ప కార్యం మా ఎడల జరిగించేవాడు ఉంటాం ప్రభా. ఆ గొప్ప కార్యం మా ఎడల జరిగించబట్టానికై ఈ 5 అంతల అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయించమని, ఏ గొప్ప కార్యం మా జీవితంలో జరగాలని మేము ఎదురు చూస్తున్నామో, అది మా గృహంలోనా, మా ఇంట్లోనా, మా యొక్క కుటుంబంలోనా, దేవా గొప్ప కార్యం జరిగించబట్టానికి మేము ఈ 5 అంతలు కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినట్టు సాయించమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.